పిల్లలు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ జే జో జోస్నా. అందరూ బాగా చదువుకుంటున్నారా? బాగా అల్లరి చేస్తున్నారా? సరే అయితే ఈరోజు నేను మీ అందరికీ ఒక మంచి కథ చెప్తాను. కథ పేరేంటంటే సమయస్ఫూర్తి. సమయస్ఫూర్తి అంటే ఏంటి అని అనిపించచ్చు. నేను చెప్తా వినండి. సమయస్ఫూర్తి అంటే పరిస్థితులు మన చేయి దాటి వెళ్ళిపోతున్నప్పుడు మన తెలివితేటలతో సమయాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడాన్ని సమయస్ఫూర్తి అంటారు. సరే అయితే కథలోకి వెళ్ళిపోదామా? అనగనగనగనగా ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు పేరు నందనుడు. ఈ నందనుడు చాలా దయగలిగిన వ్యక్తి. ఎవరు ఏది అడిగినా సరే దానం చేస్తూ ఉండేవాడు. ఉదాహరణకి ఎవరైనా ఒక రైతు వచ్చి, ప్రభు నాకు 1 ఎకరం భూమి ఇవ్వండి, నేను సాగు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటాను అన్నారనుకోండి, వెనక ముందు ఆలోచించకుండా 1 ఎకరం భూమి రాసిస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఈయన వ్యవహారం మన మంత్రి గారికి అస్సలు నచ్చేది కాదు. ఆయన భయం ఏంటంటే ఎప్పుడైనా ఎవరైనా విపరీతమైన కోరికలు కోరితే అది తీర్చగలిగే పరిస్థితిలో ఒకవేళ రాజుగారు లేకపోతే అందరూ సందిగ్ధంలో పడిపోతాము అని భయపడుతూ ఉండేవారు. ఆ రోజు రానే వచ్చింది. ఒకరోజు సభ మొదలైంది. అందరూ సభలో కూర్చునున్నారు. ఎవరైనా సరే తమ ప్రజ్ఞాపాఠవాలు ప్రదర్శించాలి అనుకుంటే ఒకసారి గంట మోగించాలి. ఒకసారి గంట మోగింది. రాజభటులు బయటికి వెళ్ళారు. ఆ వ్యక్తిని తీసుకుని రాజుగారి ముందు ప్రవేశపెట్టారు. అప్పుడు రాజుగారు ఇలా అంటారు, నీ పేరేంటి, ఎందుకు వచ్చేవి ఇక్కడికి అని అడుగుతారు. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, నా పేరు పరాక్రముడు, నేను యుద్ధ విద్యలో ప్రావీణ్యత పొందిన వ్యక్తిని, అయితే నాకు ఒక చిన్న కోరిక ఉంది, తీరుస్తారా అని అడుగుతారు. అప్పుడు రాజుగారు అంటారు, సరే నీ కోరిక ఏంటో చెప్పు అని అడుగుతారు. ఆయనేమనుకుంటారు, యుద్ధ విద్యలో ప్రావీణ్యత పొందాడు కదా, ఏ సైనికుడుగానో ఉద్యోగం ఇప్పించమని అడుగుతాడేమో అనుకుని సరే అనేస్తారు. దానికి బదులుగా పరాక్రముడు ఇలా అడుగుతారు, ప్రభు నాకు నెల రోజుల పాటు రాజ్యపాలన చెయ్యాలనుంది, రాజునవ్వాలనుంది, రాజభోగాలన్నీ అనుభవించాలనుంది, నా కోరికను మన్నిస్తారా అని అడుగుతారు. అప్పుడు సభలో ఉన్న వాళ్ళందరూ నిశ్శబ్దంగా కూర్చుండిపోతారు. ఎవ్వరూ ఏమీ మాట్లాడరు. మొదట కోలుకున్న వ్యక్తి మన మంత్రి గారు. మంత్రి గారు పరాక్రముడితో ఇలా అంటారు, పరాక్రమా, నీ కోరిక సబబుగానే ఉంది, అయితే ఒక దేశాన్ని పరిపాలించే రాజు అవ్వాలి అంటే యుద్ధ విద్యలో ప్రావీణ్యుడై ఉండాలి. నీవు ఎలాగో యుద్ధ విద్యలో ప్రావీణ్యుడిని అంటున్నావు కాబట్టి రేపు నీ యుద్ధ విద్య ప్రదర్శిద్దుగాను. రాజుగారికి ఒకవేళ నీ ప్రదర్శన నచ్చినట్టయితే ఆయన నీ కోరిక గురించి ఆలోచిస్తారు అని అంటాడు. ఆ రోజుకి సభ ముగుస్తుంది. అందరూ తమ ఇళ్లకు వెళ్ళిపోతారు. ఆ తర్వాత రోజు రాజుగారు, మంత్రి గారు, రాజ్య సైన్యం, రాజ్య ప్రజలు, దిగ్గజాలు అందరూ మైదానంలో చాలా ఉత్సాహంతో, ఉత్సుకతతో రాజుగారు పరాక్రముడికి ఏ పరీక్ష పెడతారా అని ఎదురు చూస్తూ ఉంటారు. రాజుగారు, మంత్రి గారు పరాక్రముడి దగ్గరికి వస్తారు. పరాక్రముడు నాకు ఈరోజు ఏ పరీక్ష పెట్టబోతున్నారు అని అడుగుతాడు. అప్పుడు సమాధానంగా మంత్రి గారు ఇలా అంటారు, నీకు ఒక పరీక్ష 3 సార్లు పెడతాను, 3 సార్లు నువ్వు నెగ్గితే రాజుగారు నీ కోరిక మన్నిస్తారు అని చెప్తాడు. సరే అయితే ఆ పరీక్ష ఏంటి అని అడుగుతాడు. అప్పుడు మంత్రి గారు ఇలా అంటారు, నీ ముందు ఒక బాలుడిని నుంచోబెడతాను, ఆ బాలుడి నెత్తి మీద ఒక పండు పెడతాను, నువ్వు విల్లెక్కు పెట్టి బాణం వదిలి ఆ పండుని కొట్టాలి, ఇదే నీ పరీక్ష అంటారు.
అయితే ఓ సింతేనా, ఇది నేను కళ్ళు మూసుకొని చేయగలను అని పరాక్రముడు అంటాడు. సరే అయితే పరీక్ష ప్రారంభిద్దామని మొత్తం అందరూ సిద్ధమవుతారు. పరీక్ష మొదలవుతుంది. మంత్రి గారు మొదట ఒక బాలుణ్ణి నుంచోబెట్టి ఆ బాలుడి నెత్తి మీద ఒక పండు పెట్టి పరాక్రముడిని కొట్టమంటారు. పరాక్రముడు బాణం తీసి విల్లెక్కు పెట్టి గురి చూసి పండుని కొట్టేస్తారు. అందరూ చప్పట్లు కొడతారు. ఇక రెండోసారి మంత్రి గారు ఇంకో బాలుడిని నుంచోబెట్టి అతడి నెత్తి మీద ఒక పండు పెడతారు. రెండవసారి పరాక్రముడు బాణం తీసి విల్లెక్కు పెట్టి గురి చూసి గురి తప్పకుండా పండుని కొట్టేస్తారు. ఇక మూడవసారి మంత్రి గారు ఇంకో బాలుని నుంచోపెట్టి అతడి నెత్తి మీద ఒక పండు ఉంచి కొట్టమంటారు పరాక్రముడిని. పరాక్రముడు బాణం తీసి విల్లెక్కు పెట్టి బాణం గురి చూసి కొట్టబోతూ చటుక్కున ఆగిపోతాడు. తన విల్లు బాణం రెండు కింద పడేసి పరిగెత్తుకుంటూ రాజుగారు మంత్రి గారు కాళ్ళ మీద పడిపోతాడు. ప్రభు, నన్ను క్షమించండి, నేను ఇంకెప్పుడు ఇటువంటి విపరీతమైన కోరికలు కోరను, నన్ను నా దారిని బయలుదేరనివ్వండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు రాజుగారు మంత్రి గారు తెలివితేటల్ని అభినందించి తగిన సత్కారం చేస్తారు. అక్కడ ఏం జరిగింది అంటే, మంత్రి గారు మూడవసారి ఒక బాలుడిని నుంచోబెట్టాల్సిన స్థలంలో పరాక్రముడి కొడుకుని నుంచోబెడతారు. పరాక్రముడు ఒకవేళ తన బాణం గురి తప్పితే తన కొడుకుకి తగిలితే తన కొడుకు దక్కడేమో అన్న భయంతో విల్లెక్కు పెట్టి బాణం వదిలే ప్రయత్నాన్ని విరమించుకుంటాడు. దీన్ని బట్టి మనకు అర్థమైన నీతి ఏంటి అంటే, పరిస్థితులు చేజారుతున్నప్పుడు సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. సో పిల్లలు, వచ్చే వీడియోలో ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దాం, సరేనా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.